హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే, నేను పూజ రూమ్ ఏ విధంగా క్లీన్ చేసుకుంటాననేది ఈ వీడియోలో తెలియజేశాను. ఇంకా మనం పూజకు ఉపయోగించే ఇత్తడి, రాగి సామాన్లు ఉంటాయి కదా! వాటిని కూడా ఈజీగా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువగా బ్లాక్ అయ్యి జిడ్డు జిడ్డుగా ఉన్నప్పుడు నేనైతే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, సర్ఫు, 2 టమాటాలు కట్ చేసి వేసి నేనైతే ఇలా స్టవ్ పైన ఉడికించుకుంటాను. ఇలా మనము స్టవ్ పై వేడి చేయడం వల్ల ఎంతటి జిడ్డు, బ్లాక్‌నెస్ ఉన్నా కూడా తొందరగా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. చూడండి రాగి చెంబు ఎంత బ్లాక్ అయిందో. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు తొందరగా క్లీన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా నేను ఈ రాగి, ఇత్తడి సామాన్లు తోముకోవడానికి నేనైతే చెమ్మక్ దమ్మక్ పౌడర్ కానీ, సబీనా పౌడర్ కానీ యూజ్ చేసుకుంటాను. చెమ్మక్ దమ్మక్ పౌడర్ అయితే నాకు చాలా ఈజీగా అనిపిస్తుందండి. ఇలా మనం వేడి చేసి మనము ఇలా ఒక్కసారి స్క్రబ్ చేస్తే చాలు తళతళ మెరిసిపోతాయి. ఎక్కువ కష్టపడని అవసరం లేదు. చూడండి నేను ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక పొడి క్లాత్‌తో తుడిచి ఇంకా ఈ సామాన్లన్నీ ఆరబెట్టుకుంటాను. ఇలా ఆరనిస్తే ఏంటంటే తుడిచి ఆరబెట్టుకుంటే మనకు మరకలనేవి పడవు. ఇంకా పూజ రూమ్‌లో చూడండి కుంకుమ, పసుపు గిన్నెలు మనం దేవుడి దగ్గర పెట్టి ఉంచుతాం కదా పసుపు, కుంకుమలు. ఆ గిన్నెలు ఎంత బ్లాక్ అయినావో ఇంకా వెండివి ఇవి. వెండి వాటిని అయితే నేను రూపేరి వారి పీతాంబరి లిక్విడ్ తోటి నేను క్లీన్ అనేది చేసుకుంటాను. ఇలా చిన్న చిన్న విగ్రహాలన్నీ నేను వెండివి ఈ రూపేరి వాటితోటి క్లీన్ చేసుకుంటానండి. అన్నీ ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నాను. ఇలా అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకొని ఇంకా దేవుడి మందిరంలో ఉన్న పటాలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. పెట్టుకొని నేను 1 మంత్‌కి ఒకసారి అయితే బూజు అది అంతా క్లీన్‌గా తుడిచేసుకుంటాను. అంటే 15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేసుకుంటాను కానీ 1 మంత్‌కి ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ అనేది చేసుకుంటాను. ఇలా అన్నీ తుడిచి ఫస్ట్ అయితే నేను బూజులు అవి ఇవి దులిపి ఒక క్లాత్‌తో తుడుచుకొని ఆ తర్వాత కొన్ని నీళ్లు తీసుకొని నీళ్ళలో గంగాజలం, పసుపు వేసి ఇలా తడి క్లాత్‌తో పూజ మందిరం అంతా తుడుచుకుంటాను. ఇలా నేను స్టిక్కర్ అయితే అతికించుకున్నానండి. ఎందుకంటే ఏదైనా నూనె అవి ఇవి పడితే తొందరగా మరకలు పోవడానికి ఈజీగా ఉంటుందని ఇలా స్టిక్కర్ అతికించుకొని నేనైతే ముగ్గులు అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే మాకు టైల్స్ లేవు. ఇలా నేను స్టిక్కర్ అయితే అతికించుకున్నాను. ఇలా స్టిక్కర్ అతికించుకుంటే తొందరగా మనకి ఏదైనా జిడ్డు ఏదైనా ఉంటే కూడా తొందరగా పోతుంది. అందుకని ఇలా స్టిక్కర్ అతికించుకున్నాను. ఇంకా కొన్ని నీళ్ళు తీసుకొని అందులో కొన్ని గంగాజలం వేసి, పసుపు వేసి దేవుడి పటాలైతే తుడుచుకుంటాను. ఇంకా దేవుడి పటాలకు మనం ముందైతే బొట్లు పెట్టి ఉంటాం కదా! వాటిని ఒక క్లాత్‌తో తుడిచి ఆ తర్వాత తడి క్లాత్‌తో తుడవాలి. ఎందుకంటే మనం బొట్లను తడి క్లాత్‌తో తుడిస్తే ఫోటో అంతా కలర్ అవుతుంది. కాబట్టి ఒకసారి మంచిగా పొడి క్లాత్‌తో తుడిచి మళ్ళీ తడి క్లాత్‌తో తుడుచుకొని ఆ తర్వాత మళ్ళీ పొడి క్లాత్‌తో తుడిచి నేను గంధం కుంకుమ బొట్లయితే పెట్టుకుంటాను. ఇలా నేను డీప్‌గా 1 మంత్‌కి ఒకసారి అయితే చేసుకుంటాను. ఇంకా ప్రతిరోజైతే పూజ రూమ్ నీట్‌గానే పెట్టుకుంటాను. మరి ఫోటో పైన ఫోటో అలానైతే ఏం పెట్టుకోనండి. ఫోటోకి మధ్యలో కొంచెం గ్యాప్ అనేది ఉండాలి. అన్నీ ఇరికించి అయితే పూజ రూమ్‌లో పెట్టుకోకూడదు. ఎందుకంటే మనము ఇష్టదైవము మనం కొన్ని ఫోటోస్ అయితే ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే పూజలు, వ్రతాలు ఏ వ్రతం ఏ పూజ చేసినా కొన్ని ఫోటోస్ ఉంటాయి కదా! అవి తీసుకొచ్చుకొని ఆ వ్రతం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను భద్రపరుచుకుంటాను. నేను పూజ రూమ్‌లో వాటినైతే ఏం కదిలించను. ఇలా నీట్‌గానైతే ఫోటోపై ఫోటో పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇంకా ఇలా చక్కగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏ దేవుడిని చూసినా కూడా ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు మనము పూజ రూమ్‌ని అయితే సర్దుకోవాలి. ఒక ఫోటోపై ఒకటి అలా పెట్టి అటు జరగడం, బొట్టులు అయినా ఏదైనా పెట్టేటప్పుడు పడడం అలాంటివి చేసుకోకుండా ఇలా పెట్టుకోవాలి. ఇంకా నేనైతే నా దగ్గర 2 ఇలా చెక్కలు ఉండే ఈ చెక్కలను ఈ పటాల కింద పెట్టాను. ఎందుకంటే పటాలు కొంచెం హైట్‌లో ఉంటే మంచిగా కనబడుతుంది కదా అని ఇలా చెక్కలు వేసి పటాలైతే పెట్టుకున్నాను. నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా! ఈ విగ్రహాలకైతే చిన్న చిన్న పీటలు తీసుకొని వేసుకున్నాను. ఇంకా శివలింగానికైతే పానమట్టం పెట్టాను. ఇంకా శివలింగం ఈ విధంగా పెట్టుకున్నాను. ఇంకా విగ్రహాలన్నీ ఇలా చిన్న పీటలు వేసి పీటలపై పెట్టుకున్నాను. లక్ష్మీదేవిని అయితే ఒక గిన్నెలో కాయిన్స్ వేసి అయితే నేను అమ్మవారిని కూర్చోబెట్టుకుంటాను. ఎప్పుడు నేను అమ్మవారిని ఆ కాయిన్స్ పైన కూర్చోబెడతాను. ఇలా అమ్మవారిని అయితే పెట్టుకున్నాను లక్ష్మీదేవిని. ఇంకా నేను కొన్ని పాత ఫోటోలు అంటే నా మ్యారేజ్ కానప్పటి ఉన్న విగ్రహాలు అయితే ఇటు సైడ్ పెట్టుకున్నాను. వీటిని ఎందుకో సెంటిమెంట్‌గా తీసేయడం ఇష్టం లేక అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను.
ఇంకా నేనైతే ఇలా ఫొటోస్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ మధ్యలో గ్యాప్ ఎందుకు పెట్టుకున్నానంటే, నేను నిత్య కలశం పెట్టుకుంటాను. ప్రతి శుక్రవారం కలశం అనేది పెట్టుకుంటాను. ఇప్పుడు క్లీన్ చేశాను కాబట్టి ఇక్కడ గ్యాప్ శుక్రవారం అయితే నేను ఇలా కలశం అనేది పెట్టుకుంటాను. క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కలశం వస్తుంది. అందుకే ఇక్కడ గ్యాప్ అనేది వదిలేశాను. ఇంకా పూజ రూమ్ అయితే ఈ విధంగా నేను సర్దుకున్నానండి. క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను పీరియడ్స్ అయిన 6వ రోజు నుండి అయితే పూజ రూమ్ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతే. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా